గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పటికే రిలీజ్ అయిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీలో సాయి పల్లవి అండ్ ఇంకా నాగ చైతన్య కాంబినేషన్, వాళ్ళ లవ్ స్టోరీ అండ్ ఇంకా ఫిషర్మ్యాన్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళ సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి కష్టాలు అక్కడ ఎదురవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రియల్ స్టోరీ బేస్ చేసుకుని చందు మొండేటి చాలా చక్కగా చూపించారు. అయితే మనతో పాటు ఫిషర్మ్యాన్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు. సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు వీళ్ళంతా కూడా. సో వీళ్ళ రియల్ లైఫ్కి ఆ మూవీకి అసలు ఎటువంటి కనెక్షన్ ఉందో మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్ అండి. నా పేరు ఆనందరావు అండి, మైలిపల్లి ఆనందరావు. నేను మత్స్యకారుడిని. ఈ సినిమా చూసి నిజంగా మా మత్స్యకారుల యొక్క బాధల్ని ఇంత క్లియర్గా ఇంత బాగా తీస్తారనేసి మేమైతే ఊహించలేదండి. ఎవరైతే రైటర్ ఉన్నారో ఆ రైటర్ అయితే ఈ యొక్క సినిమాని ప్రాణం పెట్టి ప్రతి ఒక్క పిన్ పాయింట్ని చాలా శ్రద్ధగా తీసి మా మత్స్యకారుల మీద ఒక సినిమాని అయితే తీయడం అయితే జరిగింది. అంటే ఒక మత్స్యకారుడి మీద ఒక కల్పిత లవ్ స్టోరీ చేసి ఆ లవ్ స్టోరీని చాలా పండించి, అంటే హీరోయిన్ కానీ హీరో గారు కానీ ఎవరైతే డైరెక్షన్ చేస్తారో డైరెక్టర్ కానీ అలాగే ఈ కథ రాసిన రచయిత కానీ ప్రతి ఒక్కరు కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకొని ఒక తండేల్ అనే స్టోరీ మీద ఒక కల్పిత లవ్ స్టోరీ రాయడం అయితే చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా అంటే మా మత్స్యకారుడు విషయాలు మేము చెప్తే తప్ప చాలామందికి తెలియదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రపంచం మొత్తానికి ఓ మత్స్యకారుడి యొక్క బాధ ఎలా ఉంటుందా, ఓ మత్స్యకారుడు ఇంత కష్టపడతాడా, ఒక మత్స్యకారుడిని చేసుకున్నందుకు వాళ్ళ భార్య ఎలా బాధపడుతుందా, లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రిని ఇంత మిస్ అవుతారా, వాళ్ళ అమ్మా నాన్న ఇంత మిస్ అవుతారా అనే ఒక బాధ. అయితే కొన్ని సందర్భాల్లో కావాలని అయితే ఎవరు వెళ్ళలేరు. కొన్ని సందర్భాల్లో తుఫాన్లు అవ్వచ్చు, బోట్లు ఆగిపోయి అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఒంట్లో బాగోకలాగా అయిపోవచ్చు, లేకపోతే ఇంజిన్ ఆగిపోయి పక్క బోర్డర్లోకి వెళ్ళిపోవచ్చు. బోర్డర్లోకి వెళ్ళే తర్వాత ఇప్పుడు ఒక 20 మంది 22 మంది ఒకేసారి వెళ్ళడం వల్ల ఆ విషయాన్ని అందరికీ తెలుస్తుంది. అదే ఒకలో ఇద్దరు ఒక 8 మందో రకరకాల ఊర్ల నుంచి ఉండేవాళ్ళు, లేకపోతే రకరకాల స్టేట్లు వాళ్ళు ఒక బోట్లో ఉండి దొరికిపోతే వాళ్ళ యొక్క ఆచూకీ కూడా ఎవరికి తెలియదండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో, అక్కడ ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాలో అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తారు. ఈలోపు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో నిజంగా మా భర్తలు ఉన్నారా, లేకపోతే మా అన్నదమ్ములు ఉన్నారా, మా తండ్రులు ఉన్నారా, బతికున్నారా చనిపోయారా అనుకొని బాధపడి ఏడ్చేసిన రోజులు ఉన్నాయి. అలాగే కొంతమంది వాళ్ళు చనిపోయారని దినం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ కొంతమంది డీప్లోకి వెళ్ళి చనిపోతూ ఉంటారండి. వాళ్ళని ఒడ్డుకు తీసుకురావడానికి మినిమం 3 to 5 days 1 week కూడా అవుద్ది. వాళ్ళ ఆ శవాన్ని వాళ్ళందరూ ఇప్పటి వరకు నాతో పనిచేసిన ఒక కార్మికుడు ఇప్పుడు లేడని ఒక బాధను దిగుమింగుతూ ఆ బాడీని కాపాడుకుంటూ ఒడ్డుకి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే వెళ్ళిన నా భర్త కానీ, లేకపోతే నా సోదరుడు కానీ, నా కొడుకు కానీ మళ్ళీ ఇంతే ఉత్సాహంగా రావాలి అనేసి ప్రతి ఒక్క స్త్రీ 100 దేవుళ్ళు దండం పెడుతూనే ఉంటుంది. అతను వేటకెళ్ళి వచ్చినంత వరకు ఆవిడ మొక్కని దేవుడు అంటూ ఉండడు. కానీ అదే విషయాన్ని ఈ తండేల్ అనే మూవీలో చాలా అంటే ఎమోషనల్గా, అంటే కొన్ని సిచ్యువేషన్లో అయితే మనకి ఏడుపు రావడం ఇలాంటి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఇంత రియల్గా తీస్తారనేసి అయితే మేమైతే అనుకోలేదండి. ఈ సినిమా ద్వారా మా మత్స్యకారుడి యొక్క కష్టం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇదే డైరెక్టరు, ఇదే రచయిత, ఇదే టీము ఇలాంటి కొన్ని పిన్ పాయింట్లు, కొన్ని చిన్న పాయింట్లు తీసుకొని ఇంకా మంచి కథలు తీస్తారని, మంచి సినిమాలు చేస్తారని మనస్ఫూర్తిగా గీతా ఆర్ట్స్ కోరుకుంటున్నామండి. మొత్తం అంటే హైదరాబాద్కి సినిమా చూసిన తర్వాత ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? సార్ అయితే మేము దగ్గర ఒక 13 మంది వచ్చామండి. అలాగే మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. మేము ఎందుకు వచ్చాము అంటే ఈ చిత్ర యూనిట్ ఏదైతే ఉందో మేము ఏమైనా మర్చిపోయామా, మీకు సంబంధించి ఏమైనా అంటే తెలియనివి ఏమైనా రాసామా, చూసామా, లేకపోతే మీకు ఎవరికైనా కొంతమంది ఈ 22 మంది కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎక్కడి నుంచి అంటే ఆ ఊరిలో ఉన్న అతని భార్య నుంచి, ఆ ఊరు సర్పంచ్ నుంచి, ఆ ఊరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతిపక్షాలు, నెక్స్ట్ మిత్రపక్షాలు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ మనుషులు రప్పించారు. ఆ రప్పించిన విషయాన్ని ఒక ప్రపంచం మొత్తం నలుమూలలు తెలియాలి, ఒక మత్స్యకారుడి కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో సినిమా తీసి మమ్మల్ని అందరినీ, అంటే ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో కష్టపడ్డారో వాళ్ళందరినీ వీళ్ళు ఎతికి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరికీ కూడా ఒక గౌరవం చేయాలని వీళ్ళు కలిసి మమ్మల్ని ఇక్కడ రప్పించారండి. అలా రప్పించినందుకు వాళ్ళు మాకు దేవిద్దేశంతో రప్పించారో మాకు తెలియదు, కానీ మేము వచ్చి వీళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే నిజానికైతే వీళ్ళ దగ్గర కూడా మేము రాలేము. అలాంటిది మాకు వీళ్ళ ద్వారా ఒక గౌరవం రప్పించి మమ్మల్ని ఆనందపరిచారు.
ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను, చాలా ఎమోషనల్గా ఉన్నాను. కాబట్టి మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించిన సీన్ ఏంటి తండేల్లో? తండేల్లో అతను జైల్లో ఉంటారు. ఆ జైల్లో ఒక అతను వచ్చి, సార్ ఒకసారి మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడండి అంటే, అక్కడ హీరోయిన్ ఉంటుంది, నా కోసం ఏదో చెప్తారు, ఏదో మాట్లాడదాం. ఆవిడ కూడా మాట్లాడడానికి ఇష్టపడదు, కానీ మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఉంటుంది. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆవిడతో మాట్లాడి హగ్ చేసుకొని లైట్ హౌస్ దగ్గర చెప్తానన్నారు కదండి, ఆ మాటలు వింటుంటే కంట్లోంచి నీళ్ళు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి, నా వాయిస్ అన్నీ మారిపోతుంది. దీన్ని బట్టి ఇంక నేను చెప్పవసరం లేదు. మీ పేరు? నా పేరు గనగల కామేశ్వర, శ్రీకాకుళం. ఏదైతే డిమెచ్యులస్ అనేది మూవీలో చూపించారో ఆ గ్రామం నుంచి వచ్చిన వాసిని. యాక్చువల్గా ఏ ఏజ్ నుంచి మీరు వెళ్తున్నారు వేటకి? నేను యాక్చువల్గా విషయం ఏంటంటే సార్, ఇక్కడ టాపిక్ ఏంటంటే, అంటే వేటకు వెళ్ళే వాళ్ళ బాధ్యతలు ఇప్పుడు రాలేదు. వాళ్ళ బాధ్యతలు 22 మంది పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్నారు. వాళ్ళు విడిపించే ప్రయత్నం చేసిన ఈ సంఘం నాయకులండి ఇప్పుడు వచ్చేవాళ్ళు. కాబట్టి మూవీలో కొన్ని సన్నివేశాలు అంటే మా జీవన శైలికి స్థితిగతులకి దగ్గరగా తీసినప్పటికీ కూడా వాళ్ళు విడిపించే ప్రయత్నంలో కొంతమంది నాయకులు ప్రయత్నం చేశారు. వాళ్ళని ఆ రోల్లో చూపించలేదనే బాధ అయితే ఇప్పటికీ మాకు ఉందండి. ఇక్కడికి వచ్చాక బాధ తీరింది. ఎందుకంటే ఈరోజు బన్నీవాసు గారు కానీ, అరవింద్ గారు కానీ, తర్వాత నాగ చైతన్య గారు కానీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇది కమర్షియల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో మీ జీవన విధానాన్ని కొంతవరకు మేము తీసుకున్నాం. ఇది యాక్సెప్ట్ ఇది రైటర్ అండి శ్రీకాకుళం కార్తీక్ గారు. కార్తీక్ గారు ఈ కథ రాయకపోయి ఉంటే ఈ స్టోరీ లేదండి, ఈ సినిమా లేదు. విధంగా మాకు గర్వకారణం. ఎందుకంటే ఈ ఇంత మంచి మూవీని, అంటే మంచి మూవీ ఎందుకంటున్నామంటే మా జీవన శైలి స్థితిగతుల మీద ఈరోజు మా జిల్లా వరకు, మా రాష్ట్రం వరకు చెప్పుకునే సందర్భాలు, మా జీవన పరిస్థితులు ఈరోజు వరల్డ్ వైడ్గా ఈరోజు మత్స్యకారుడు అంటే జీవన విధానం ఇలా ఉంటుంది అని చెప్పి సినిమా అయితే గీతా ఆర్ట్స్లో వచ్చిన తండేలు మూవీ అండి. ఈ తండేలు మూవీలో కొన్ని సన్నివేశాలు హార్ట్ టచింగ్ అయ్యాయండి. దీనికి ప్రధానంగా ఏం చెప్పండి, ఈరోజు మేము ఎందుకు ప్రధానంగా హైదరాబాద్ వచ్చే కారణం ఏంటంటే, ఈ చిత్ర యూనిట్ మమ్మల్ని పిలిచి మీది ఏ రోజైతే కష్టపడ్డారో మూవీలో చూపించినప్పటికీ మీరు ఏం బాధపడద్దు, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇస్తాం, మీకు ఖచ్చితంగా హైదరాబాద్ రండి, మిమ్మల్ని సన్మానిస్తాం, గౌరవిస్తాం అని చెప్పేసి ఈరోజు నిజంగా వాళ్ళ సమక్షంలో మాకు ఈరోజు సాలువాలు కప్పి బుక్క అంటే దండలేసి ఈరోజు గౌరవంగా మీ సేవలు అమోఘం, మీరు చేయబట్టే ఈరోజు 22 మంది రిలీజ్ అయ్యారు, కారకులు అయ్యారు. కాబట్టి రిలీజ్ అవ్వబట్టి ఈరోజు మీ మూవీ తీయగలిగాం. కాబట్టి నిజంగా ఇంత చక్కనైన మూవీకి నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందండి. నిజంగా బ్లాక్ బస్టర్ అవ్వడం కారణం కూడా ఈ కథ రాసిన రైటర్ మన కార్తీక్ గారు అండి. నిజంగా ఈ మూవీని నిజంగా మేము ఏం చూస్తున్నామంటే సార్, ఈ మూవీలో చాలా సందర్భాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు భార్య బిడ్డల్ని వదిలేసి ఎక్కడికో వేరే ప్రాంతం పోతాడు, అంటే ఆగస్టులో వెళ్ళి ఏప్రిల్లో వస్తాడన్నమాట. ఏప్రిల్ వచ్చి 9 నెలలు కూడా ఈ భార్య పిల్లల్ని విడిచిపెట్టి అక్కడ వేట సాగిస్తాడు. వాళ్ళకి నెల వచ్చిన సేట్ ఇచ్చే జీతాన్ని మనీ ఆర్డర్ ద్వారా లేకపోతే మనకి దీని ద్వారా పంపిస్తుంటాడు. ఆ జీవనం గడుస్తుంటుంది. కానీ ఇన్ కేసు సేట్ డబ్బులు ఆపేసడం అనుకోండి, ఈ బతుకులు రోడ్డున పడే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే నిజంగా మత్స్యకారుడు అక్కడ చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలు కూడా భార్య కూడా చేయలేని పరిస్థితుల్లో, అక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడ మత్స్యకారుడు జీవిస్తున్నాడు. నిజంగా అలాంటి విషయాలు కూడా కొన్ని మర్చిపోయారు. కానీ అది కూడా పెడితే బాగుంది అనుకుంటున్నా. కొన్ని సన్నివేశాలనే తీశారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అన్నీ బన్నీవాసు గారు అయితే క్లియర్గా చెప్పారు. మరి కథనంతా మేము విస్తరించి చెప్పాలంటే 2 days సినిమా చూపించాలి, జరగని పని కదా. కాదు కొన్ని సన్నివేశాలు తీసుకున్నాం. మిగతా అవకాశం ఉంటే మిగతా కొన్ని సన్నివేశాలని స్టెప్ బై స్టెప్ కొన్ని దాంట్లో ఏదైనా నాకు అవకాశం వచ్చినంత వరకు మూవీలో పెట్టి మీ యొక్క జీవన పరిస్థితులు నేను వ్యక్తం చెప్పాను. నిజంగా ఎనీవే ఏదైనా ఇంత మంచి మూవీ సక్సెస్ అవ్వడం, బ్లాక్ బస్టర్ అవ్వడానికి గీతా ఆర్ట్స్ అల్లా అరవింద్ గారికి, టీం మెంబర్స్కి, నాగ చైతన్య గారికి, సాయి పల్లవ్ గారికి, చంద్రముండేటి గారికి, అలాగే వంశీ గారికి, అందరికీ కథ రాసిన రైటర్ గారికి, కార్తీక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో అంటే యాజ్ ఇట్ ఈస్గా మీ లైఫ్ స్టైల్ని చూపించినట్టు అనిపించిందా? అండ్ ఇంకా స్లాంగ్ కూడా ఎంజాయ్ చేశారా థియేటర్లో? సార్ యాజ్ ఇట్ ఈస్గా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా క్లారిటీగా సినిమాలో గీతా ఆర్ట్స్ వాళ్ళు చూపించారు సార్. అసలు గీతా ఆర్ట్స్ వాళ్ళకి మా మత్స్యకారులు హ్యాట్సప్ చెప్పుకోవాలి సార్. మేము పడే కష్టాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికే తెలిసి ఈ మత్స్యకారులు ఇంత ఇబ్బందులు పడతారని మొత్తం దేశం మొత్తం వరల్డ్ మొత్తం తెలియజేశారు సార్. మత్స్యకారుడు వేటకెళ్ళి 9 నెలలు భార్య పిల్లలు వదిలేసుకొని చావనక బతకనక భార్య ఇతరులు ఒంటరి పోరాటం చేస్తుంది, భర్త ఎక్కడో తెలియదు. అలాంటి సన్నివేశాలు కూడా సినిమాలో చూపించారు సార్. ప్రకాష్ గారు ఒక యాక్టర్, ఆయన ఫస్ట్ ఈరవల్లి వెళ్తారు. ఈరవల్లి వెళ్ళేసరికి ఆయన వచ్చేసరికి ఆవిడ భార్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోద్ది. ఆవిడ ముఖం కూడా చూసుకోడు. పాపన ఆవిడ ముఖం కూడా చూసుకోలేకపోయినా ఆయన ఇక్కబెట్టి ఏడుస్తాడు అనమాట. అప్పటి నుంచి ఆయన సాయి పల్లవి గారు నాన్నగారు
ఏం నాన్న నువ్వు ఏటకేం వెళ్ళటం లేదు, ఇంటి దగ్గర వాళ్ళు ఎందుకు పుట్టుకుంటున్నామంటే వాళ్ళ నాన్నగారు అక్కడ చెప్తారనమాట, అమ్మ నేను వేటకి వెళితే మీ అమ్మగారు ఈ పరిస్థితి అయిపోయిందమ్మా, రేపు నేను వేటకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ పరిస్థితి అయిపోతే నువ్వు లేకపోతే మరి నాకు దిక్కెవరమ్మని అంటారనమాట. అలాంటి సన్నివేశాలు రియల్గా చాలా జరిగాయి సార్, చాలా జరిగాయి సార్. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాను సార్, మాకు భార్య ఎలా ఉంటుందో తెలియదు, కొడుకు ఎలా ఉంటుంది, కూతురు ఎవరు పిల్లలు ఎలా ఉంటుంది, 9 నెలల్లో మంత్లీ అక్కడ ఎంత ఉండదు సార్, 15,000 నెలకు 15,000 10,000 సార్. చిన్న కుర్రోడు అయితే 10,000, పెద్దవాళ్ళ మీద 15,000 ఇస్తారు సార్. మరి చెయ్యలు మొత్తం రెక్కలు గుళ్ళు అయిపోతాయి యాగం కూడా. అంటే నేను కొవ్వడ మచ్చిలేసిన సర్పంచ్ నేను. అంటే 9 నెలలు అంటే మీరు ఎంత చేపలు తీసుకొస్తారు? 9 నెలలు అంటే మంత్లీ కూడా ఆ సేటుకి మినిమం 30-25 lakhs ఆదాయం తెస్తాం. ఆదాయం తెస్తే ఒక 12 మంది 10 మంది వెళ్తాం బోట్కి. 15,000 10,000 ఇస్తారనమాట ఆయనకు వచ్చే బెనిఫిట్ అంతా బోల్డ్ అంతా వస్తుంది. కానీ మా మత్స్యకారులు కింద పడిపోవడం కారణం ఆర్థిక పరిస్థితి బాగోలేదు సార్ మత్స్యకారులది. తండేల్ మూవీలో మేము చూసింది కొంతవరకు చూసాం, ఒక 22 మెంబర్స్ వెళ్ళారు, ఇలా వాళ్ళకి ఇలా ప్రాబ్లం అయిందని. ఇటువంటి స్టోరీస్ అంటే మీకు 9 monthsకి ఒకసారి వెళ్ళి వస్తుంటారు కాబట్టి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయా ప్రమాదాలు కానీ, లేదంటే అలా పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం కానీ? సార్ రిపీటెడ్గా అంటే ఇంతకుముందు జరిగాయి సార్, ఇంతకుముందు పట్టుకున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 2008లో పట్టుకున్నారు. కానీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో విడుదల చేయలేకపోయారు సార్. కానీ ఈ మధ్యన 22 మంది పట్టుకున్న తర్వాత అప్పుడు వేరే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంటే అప్పుడు కూడా స్థానిక నాయకులు అందరం కూడా కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి, అప్పుడు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చి, కానీ అప్పుడు క్లియరెన్స్ అవ్వలేదు సార్. మీకు ఎలా అనిపించింది తండేల్ మూవీ చూసిందా? తండేలు మూవీలో నిజంగా ఈ 22 మందికి తీసుకొచ్చిన ప్రధాన పాత్రలో నేను ఒకడు ఉన్నాను. సాయి పల్లవి గారే ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే వీళ్ళు తీసుకురావడానికి నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అలాగే ఉత్తరం సీన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే 22 మంది దొరికిపోయిన తర్వాత నేను ఇంటర్నేషనల్ టీవీలో ఈ కరాచీ అడ్రస్ చూసి ఈ పాకిస్తాన్లో ఉన్న 22 మందికి ఇక్కడి నుంచి ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం అందిన తర్వాత ఆ పాకిస్తాన్లో 22 మందికి ఒకరి పేరు రాయడం జరిగింది. వాళ్ళు తిరిగి మాకు ఉత్తరం రాశారు, మీరు రాసిన ఉత్తరం మాకు అందినదని చెప్పేసి. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారనే విషయం అంటే ఒక క్లారిటీగా మనకి తెలిసింది. ఆ తర్వాత ఎలాగైనా వీళ్ళకి తేవాలని గ్రామం నుంచి, మాది డిమత్లసం గ్రామం, నేను ఒక న్యాయవాది, ఎలాగైనా వీళ్ళకి తేవాలని చెప్పేసి కింద స్థాయి నుంచి ప్రజాప్రతినిధులతో అనేక సందర్భంలో గ్రీవెన్స్లో, అలాగే అప్పుడు ప్రభుత్వం 2018లో తెలుగుదేశం ప్రభుత్వంకి మొరపెట్టుకోవడం జరిగింది. అలాగే జగన్ గారి ప్రభుత్వంలోనూ ఆయన ఏదైతే శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో పాదయాత్రలో నా ప్రభుత్వం వస్తే 22 మంది తీసుకొస్తున్నది ఏదైతే చెప్పారో ఆ విధంగా ఆయన ఎంపీలకి ఎంటర్ చేసి ఆ విధంగా 22 మంది తేవడం, ఈ కథని రియల్ స్టోరీ కాకుండా రియల్ స్టోరీగా నిలబెట్టుకున్న గొప్పతనం శ్రీకాకుళం జిల్లా చెందిన కార్తిక్ వాసుకి మా మత్స్యకార సంఘాల నుంచి చాలా అభినందనలు. 22 మెంబర్స్ హ్యాపీయా ఈ మూవీ చూసిన తర్వాత? చాలా హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, తీసుకొచ్చిన వాళ్ళ హ్యాపీ, మత్స్యకార సంఘం హ్యాపీ, మత్స్యకార కులం హ్యాపీ. ఈ దేశవ్యాప్తంగా చెందిన అనేక రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకార నాయకులు ప్రేక్షకులు చాలా ఆనందంగా ఉన్నారు. బంపర్ హిట్ మూవీ. రియల్ తండేలు ఏం చెప్పారంటే ఆయన మరి కొన్ని అవాస్తవాలు అయితే దాయడం జరిగింది. ఈరోజు సినీ పరిశ్రమ ఎందుకంటే ఇక్కడ వరకు రప్పించండి అసలు విషయం, అసలైన నిజాలు ఎవరైతే ఉన్నారో ఈ రామారావు అసలైన నిజాలు అనేది ఈ ప్రపంచానికి చెప్పలేకపోయాడు. ఏ విధంగా వచ్చాం, ఎవరు కృషి చేశారు, దీని వెనుక ఎవరున్నారని ఆయన రాజకీయ కోణంలో ఆలోచించి కష్టపడిన వాళ్ళకు వదిలేశారు. కాబట్టి ఈరోజు సినీ పరిశ్రమ అసలు వీళ్ళు ఎలాగొచ్చారని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో మత్స్యకారు నాయకులే దీని వెనుక ప్రధాన పాత్ర పోషించారని తెలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అలాగే శ్రీకాకుళం గ్రాండ్ సక్సెస్ మీటింగ్ అనేది సక్సెస్ఫుల్ మీటింగ్ అని పెడుతున్నారు. తప్పకుండా మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు లోపల ఉండిపోయారు కాబట్టి ఇక్కడ బయట మేము ఎంత కృషి చేసామో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మేము అసలు గ్రామ స్థాయి నుంచి కూడా చాలా పోరాటం చేసాం. అంటే ఒక కలెక్టర్కి సోమవారం గ్రీవెన్స్లో పెట్టడం, లేదా ఒక ఎంపీ కానీ ఏమైనా మా నియోజకవర్గం వస్తే ఉన్నాయి సార్. ఎందుకంటే సార్ మూవీలో వాళ్ళకి చూపించేది ఏంటంటే మూవీలో కొంచెం లైట్గా చూపించారు వాళ్ళ ఇబ్బందులు. అంటే అక్కడ చిన్న కాన్సెప్ట్ మార్చారు. అక్కడ యాక్చువల్లీ అక్కడ జైల్లో జరిగే సిచ్యువేషన్ ఎలాగ ఉంటుందనంటే ఉదయాన్నే 4 గంటలకి, అంటే మా బాబాయ్, ఓన్లీ మా సొంత బాబాయ్ మారుపిల్లి సత్యం అని 2008లో దొరికిపోయారు సార్ పాకిస్తాన్కి. అంటే
అంటే ఫస్ట్ టైం మా గ్రామం నుంచి, మా బడివన్నపేట పంచాయతీ నుంచి, మచిలేశ్వరం నుంచి కూడా మా బాబాయ్ గారు ఇద్దరు కూడా మా బాబాయ్లే అనమాట. అప్పుడు ఈ కమ్యూనికేషన్ లేదు మనకు. అప్పుడు చిన్న నోకియా మొబైల్స్ ఉండేవి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు కానీ కమ్యూనికేషన్ ఉండేది కాదు. వాళ్ళు దొరికిపోయినట్టుగా మాకు ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు డెక్కన్ క్రోనికల్లో వేసేవారు. అప్పుడు ఈ సాక్షి, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి ఇంత స్పీడప్ న్యూస్ ఉండేది కాదు. సో డెక్కన్ క్రోనికల్లో చూసి మేము అప్పుడు విలేజర్స్కి చెప్పామన్నమాట, మా వాళ్ళకి. వాళ్ళ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక 1 మంత్ అయిన తర్వాత మా బాబాయ్ నాకు కాల్ చేశారు. అక్కడ ములాఖత్ అనేది సంథింగ్ ఉంటుంది. అక్కడ జైలర్తో ఎవరితో కొద్ది రిలేషన్ అయ్యి ఆయన ఒక 200 ఆయనకి ఇస్తే, అంటే 200 జైల్లో వాళ్ళకి ఎలాగ వస్తుందంటే, అంటే జైల్లో ఖైదీల జీవితం ఎలాగుంటుందంటే, పాకిస్తాన్ జైల్లో వాళ్ళకి ఉదయాన్నే 4 గంటలకి వేకప్ చేస్తారు. జస్ట్ ఒక 10 మినిట్స్లో వాళ్ళంతా ఫ్రెష్ అప్, బాత్రూమ్కి కానీ అన్నింటికి వచ్చేసి లైన్లో అందరూ అటెండ్ అయిపోవాలి. 6 గంటలకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ ఏమిస్తారంటే ఓన్లీ బ్రెడ్, జొన్నపిండి అంటారు కదా, జొన్నపిండితో ఒక రొట్టి ఇస్తారు, హాఫ్ టీ ఇస్తారు. సో అదే అనమాట మార్నింగ్ వాళ్ళకి. అది అయిపోయిన వెంటనే వాళ్ళ చేత ఏం చేస్తారంటే టాయిలెట్స్ కడిగించడం, ఏదైనా గ్రాస్ ఉంటే గ్రాస్ క్లీన్ చేయించడం. అలాగే ఇక్కడికి మనకి హ్యాండ్లూమ్స్ ఉంటాయి, చిన్న చిన్న రబ్బరు అలాంటివి అల్లిస్తారనమాట. అవి కేజీకి వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇస్తారు. వాళ్ళు రోజల్లో అల్లితే ఒక 100 రూపాయలు అవుతారు. ఆ డబ్బులతో మా వాళ్ళు నెలకు ఒకసారి ఫోన్ చేసేవారు, చేసి ఏడ్చేవారు అనమాట. పడుకునేటప్పుడు కూడా ఒక 20 మంది పడుకునే రూమ్లో 60 మందికి పెట్టేవారు అనమాట. అంటే జస్ట్ ఒకవైపే పడుకోవడానికి అవుతుంది, 2 వైపులో ఫ్రీగా పడుకోవడానికి అయ్యేది కాదు. మళ్ళీ ఎవ్రీ 3 మంత్స్కి వేకప్ చేసేస్తారు, కంటిన్యూస్గా పడుకునేవారు. మధ్యాహ్నం కూడా ఇప్పుడు చిన్న కర్రీ కప్పంత మాత్రమే బౌల్ రైసే ఇస్తారు, ఓన్లీ వైట్ రైస్ ఇస్తారు. కొంచెం కర్రీ, స్పూన్ అంత కర్రీ ఇస్తారు. అంటే ఎక్కువగా ఫుడ్ పెడితే వీళ్ళకి లేజినెస్ వస్తుంది, పని చేయరని చాలా చిత్రహింసలు పెట్టేవారు అనమాట. మా బాబాయ్ కూడా ఏడ్చేవాడు అనమాట. అయితే మూవీలో అన్నీ, అంటే వీళ్ళు ఏ సంఘటనలు అయితే పెట్టారో అవన్నీ యథార్థం. అయితే కొన్ని ఉండిపోయాయి, బట్ వీళ్ళు పెట్టేవన్నీ రియాలిటీ. అయితే ఇది ఈ గీతా ఆర్ట్స్ వాళ్ళు వచ్చేసి తొందరగా డీమచిలేషన్ వచ్చి మా యొక్క స్థితిగతుల మీద, ఈ పాకిస్తాన్ దీని మీద ఈ మూవీ తీయడం, ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వడం, మా యొక్క స్థితిగతులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలియచేయడం మేము చాలా గర్విస్తున్నాం. దాంతో అంటే ఇంత తొందరగా ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు మా గ్రామం వచ్చి ఈ మూవీ తీసి ఇంత తొందరగా రిలీజ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇలా చేసిన ఈ గీతా ఆర్ట్స్ వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన నాగ చైతన్య గారు, నెక్స్ట్ మన చందు మొండేటి, నెక్స్ట్ అల్లు అరవింద్ గారు కూడా మాకు ఈరోజు ఇక్కడికి పిలిపించి, మాకు అసలు యాక్చువల్లీ మాకు ఇలా హైదరాబాద్ వచ్చి మా ఫిషర్మెన్ వాళ్ళకి సన్మానాలు చేస్తారని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. సో వాళ్ళందరికీ కూడా మేము మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఇచ్చేసుకుంటున్నాం. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా తీశారు. నాగ చైతన్య గారు అయితే అసలు రియల్ తండేలు, అంటే ఒక తండేలు. అంటే అక్కడ హైలైట్ ఏంటంటే సార్, మీకు మూవీలో తుఫాన్ వచ్చేటప్పుడు మేము ఎంత స్ట్రగుల్, సర్వసాధారణంగా తుఫాన్ వచ్చేటప్పుడు బయటే మనం రోడ్డు మీద ఉండలేం వాస్తవంగా. అలాంటిది మూవీలో తుఫాన్ వచ్చేటప్పుడు ఆ బోట్ అనేది ఎలా ఉంటుందంటే అసలు ఊహించుకోలేము సార్, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే గతంలో నేను కూడా 2005లో నేను కూడా గుజరాత్ వెళ్ళాను, అదే బోట్కి వెళ్ళాను నేను. తర్వాత 2011లో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కూడా నేను ఫిషింగ్లో ఉన్నాం. అప్పుడు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ఈ మూవీ తీయడం అనేది రియల్గా మేము మా ఫిషర్మెన్ అందరం కూడా చాలా గర్విస్తున్నాం. అలాగే ఈ గీతా ఆర్ట్స్ వాళ్ళకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.